ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిన్నే నమ్మి చేశానే నేరం కల్లే తెరిచి వెలుతున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే. ఇక్కడ పక్కనే నేనుండే గెస్ట్ హౌస్, ఒకసారి వీలు చూసుకున్నా. వీలు చూసుకుని కాదు, వీలు చేసుకుని మరీ తప్పకుండా వస్తాను. కాలం చేసే గాయం సింధు, నువ్వు మీరిద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా ఒక్కటైతే చూడాలనుంది. ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే. ఏమైంది వీడికి? ఎందుకింత ఆవేశంలో ఉన్నాడు? యష్, నీది కోపమో లేక బాధో అర్థం కావడం లేదసలా. ఏం జరిగిందిరా? మాట్లాడువేంట్రా? నువ్వన్నది కరెక్టే అమ్మా. ఆ సింధుని ఎన్నటికీ నమ్మకూడదు. మంచితనం తన నటన, మోసం తన క్యారెక్టర్. అది ఎలాంటిదో తెలిసే కదరా దాన్ని వదిలించుకున్నాము. మళ్ళీ ప్రత్యేకంగా సింధు చెడు గుణాల గురించి ఎందుకు చెప్తున్నావు? తన తప్పు తెలుసుకుని మారిందేమో అనుకున్నాను. సింధు మారలేదమ్మా, మారదు కూడా. అప్పటికి ఇప్పటికీ ఇంకా అలాగే ఉంది. ఆ డాక్టర్కి సాయం చేసి వాళ్ళ ద్వారా నిజం తెలుసుకుని తన పిల్లల్ని దక్కించుకోవడానికి ఈ నాటకం అంతా ఆడుతుంది. ఈ విషయం ఇందాక సింధు వాడితో మాట్లాడినప్పుడే తెలిసింది. వాడా? ఎవర్రా? అదేనమ్మా, తన కాలేజ్ ఫ్రెండ్, ఆ లాయర్ సిద్ధార్థ్. ఇంకా సింధు ఆ లాయర్ గారితో తిరుగుతూనే ఉందా? ఇక్కడ పక్కనే నేనుండే గెస్ట్ హౌస్, ఒకసారి వీలు చూసుకున్నా. వీలు చూసుకుని కాదు, వీలు చేసుకుని మరీ తప్పకుండా వస్తాను. ఓకే సింధు, బాయ్. ఇన్నాళ్లుగా సింధు ప్రవర్తన చూసి నేనే తనలో పరివర్తన వచ్చిందని అనవసరంగా భ్రమపడ్డాను. నువ్వు సింధుని వెనుకేసుకు రావడం, దానితో కలిసి వెళ్ళటం చూసి మళ్ళీ ఎక్కడ దాని మాయ మాటల్లో పడి నువ్వు పిల్లల గురించి నిజం చెప్పేస్తావా అని తెగ భయపడ్డాను అసలు. దానిదంతా వంకర బుద్ధిరా. దాని గురించి నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించి బాధపడకరా. అమ్మా, నీకిప్పుడు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్నా సింధుకి దక్కనివ్వను. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆ మాట మీదే ఉండు. ఆగో, ఎక్కడికి అలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉండవు? యష్తో మాట్లాడాలి. అల్లుడు గారి మూడేం బాగలేదు, బాబుని డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఆ?
ఇదేంటి ఎంత కోపంగా యశ్ బాబు దగ్గరికి వెళ్తుంది? ఏదో గొడవ జరగబోతుంది. వెంటనే వెళ్ళి దమయంతికి చెప్పాలి. సింధుకి ఆమె అయితేనే కరెక్ట్. వాళ్ళేమైనా నిన్ను హెల్ప్ చేయమని నీ కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డారా? నువ్వే కదా వాళ్ళకి సాయం చేస్తానన్నావు. నువ్వే కదా నేను మీకు సాయం చేస్తాను, పాపం చూస్తే జాలేస్తుంది, అందుకే మీకు మాటిస్తున్నాను, మాట తప్పను, కేసు నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను అని ఆ డాక్టర్ వాళ్లతో కళ్ళబొల్లి మాటలు చెప్పావు. వాళ్ళతో నేను చెప్పిన మాటలన్నీ జెన్యూనే. అంత జెన్యూన్ అయినప్పుడు ఇప్పుడు సడన్ గా అవే మాటలు ఎందుకు బోగస్ అయ్యాయి? పరిస్థితిని బట్టి మనుషులే మారుతుంటారు, మాటలు మారవా? నీ మీద నాకు నమ్మకం ఉండేది, యశ్ ఆడిన మాట తప్పడు అని. కాని ఈరోజు నాకు బాగా అర్థమైంది నా నమ్మకం గుడ్డిది అని. నువ్వు మీ అమ్మలాగే నీ అవసరాలకి మనుషుల్ని వాడుకొని అవసరం తీరాక వాళ్లనే మోసం చేస్తారు. సింధు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేసావు కాబట్టే నా మాటలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ డాక్టర్ వాళ్ళని మీ అమ్మకు పట్టించడానికే ఇలా నాటకం ఆడావు కదూ? నటించడం, మోసం చేయడం, నాటకాలాడటం నీకు అలవాటే, నాకు కాదు. నిజంగా నువ్వంత నికాసైన నిజాయితీపరుడువైతే ఆ డాక్టర్ వాళ్ళని కలవడానికి వెళ్తూ నీతో పాటు మీ అమ్మని ఎందుకు తీసుకెళ్ళావు? నేనే తీసుకెళ్ళా, ఆవిడే వచ్చింది. ఆ డాక్టర్ వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు, అందుకే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నీతో నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళ విషయంలో నువ్వు కలగజేసుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రమాదంలో నువ్వెక్కడ ఇరుక్కుపోతావో, నీకేమన్నా అవుతుందోనన్న భయంతోనే నిన్ను వాళ్ళని కలవద్దన్నాను. కలవాల్సిందే అని అన్నావు. ఎందుకు అంత పట్టుపట్టావో ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మీ అమ్మ కలిసి వాళ్ళ అడ్డు తొలగించుకోవాలనే ట్రై చేశారు కదూ? పాపం ఆ డాక్టర్ వాళ్ళు నువ్వు సాయం చేస్తావని ఎంత ఆశ పెట్టుకున్నారో తెలుసా? సాయం చేయకపోగా వాళ్ళని చంపాలని చూస్తారా? ఎందుకు యశ్ ఇంతలా దిగజారిపోయావు? ఇలా మాట మార్చడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గు, శరం, మానం, అభిమానం వాటి గురించి నువ్వే మాట్లాడాలి. మరి నీతులు మాట్లాడినంత మాత్రాన నువ్వేం పతివ్రతవైపోవు. అయినా నీలాంటి బజారు మనుషులకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. యశ్ 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 ఎంత ధైర్యమే నీకు? నా కొడుకు మీదకి చెయ్యెత్తుతావా? తప్పుగా మాట్లాడితే బుద్ధి చెప్పక తప్పదు. మరి తప్పుడు మనుషుల గురించి ఎవరైనా సరే తప్పుగానే మాట్లాడతారే. ఏంటి? నేను తప్పుడు మనిషినా లేక మీరు తప్పుడు మనుషులా? అది నిరూపించే రోజు త్వరలోనే వస్తుంది, అప్పుడు చెప్తాను. ఏంటే నువ్వు చెప్పేది మేం వినేది? నేను వాత్సవ్కిచ్చిన మాట కోసం అను బాధని చూడలేక కేవలం నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చాను. ఇప్పుడు వాత్సవ్ రికవర్ అయ్యాడు, ఇంక నీ సామాన్ సర్దుకొని వెళ్తే మంచిది. మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. వెళ్తాను. వాస్తవ్ గారికి పూర్తిగా బాగవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నేను చెయ్యాల్సింది ఒకటుంది, అది చేసే వెళ్తాను. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. నీ హెల్ప్ లేకపోతే ఆ డాక్టర్ వాళ్ళని నేను కాపాడలేను అనుకున్నావా? వాళ్ళని ఎలా కాపాడుకోవాలో
నాకు బాగా తెలుసు. ఎలా కాపాడతావే? ఎలా కాపాడతావు? మనసుంటే మార్గాలు అనేకం. వాళ్ళని కేసు నుంచి రక్షించడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నేను చూస్తానే. అన్నిటికీ తెగించే నిర్ణయం తీసుకున్నాను. మీరు మీ కొడుకు ఏ నిజమైతే నాకు తెలియకూడదు అని ఆ డాక్టర్ వాళ్ళని వెంటాడుతున్నారో అదే నిజం తెలుసుకుని మీరు చూస్తుండగానే మీ ముందు నిర్భయంగా నా పిల్లల్ని తీసుకుని వెళ్తాను. ఇది అమ్మ మాట, తప్పను. మీ అమ్మ మాటని నీటి మూటగా మారుస్తాను. పిల్లలతో నువ్వు వెళ్తావో జైలుకి వెళ్తావో రేపు నీకే తెలుస్తుంది. భగవంతుడా, ఇవాళ్లే ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఏ ఇబ్బంది కలగకుండా బాగా జరిగేటట్టు చూడు తండ్రి. దేవుడికి హారతిస్తున్నావా సింధు? ఇవ్వు. ఆ హారతిలాగే నీ బ్రతుకు హారతి కూడా ఇంకో గంటలో ఆరిపోతుంది. లక్ష్మి, కాఫీ తీసుకురా. అంతా నేను చూసుకుంటాను కదమ్మే. దావత మేము కూడా ఫంక్షన్కి వస్తా ఉండం. ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తాం? అదే ఫంక్షన్కి వస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషంగా ఉంటుందో. నిజమే, సింధు నగల దొంగతనం కేసు మీద అందరిలో పరువు పోగొట్టుకుని పోలీసులు దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మనకి సంతోషం కాక ఇంకేముంటుంది అసలు? ఆ సింధు బాధ కన్నీళ్లు చూసి నా కళ్ళకు కన్నుల పండగే. ఇవాళ ఆ సింధు జీవితంలో అమావాస్య అయితే ఈ రోజు మనకి దీపావళి దావతా. వదినా, మేమిద్దరం రెడీ అయ్యి వస్తాం వదినా. త్వరగా రండి. దాని బ్రతుకు నాశనం అవ్వడం అందరం చూసి దాని మొహం మీద థూ అని ఊసొద్దాం. అబ్బబ్బబ్బబ్బా వదినా, మీరు చెప్తా ఉంటే ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని నాకు చాలా ఉబలాటంగా ఉందనుకో. ఇదిగో అమ్మి, ఆ సింధు పీడ వదిలిపోతే ఇంక ప్రతి క్షణం పండగే. పద, తొందరగా వెళ్ళి రెడీ అవుదాం. వస్తాం దావత. రిషి, శశి, రెడీ అవ్వండి. మనం ఫంక్షన్కి వెళ్తున్నాం, రెడీ అవ్వండి. హై ఫంక్షన్ కా? నేను రాను. ఏరా, ఎందుకు? నిన్న నువ్వు నన్ను తిట్టి కొట్టబోయావు కదా, అందుకే. అందరం వెళ్తున్నాం రా. రాకపోతే ఇంట్లో ఒక్కడవే ఉంటావు.
రిషి రాకపోతేనే నయం. అక్కడ సింధుని అందరూ దొంగ నగలు కాజేసింది అని తిట్టడం, పోలీసులొచ్చి దాన్ని అరెస్ట్ చేయటం అంతా చూస్తే బాధపడతాడు. ఆ ఫోన్లేరా రాను అంటున్నాడు కదా, ఇంట్లోనే ఉండని. ఒక్కడిని ఎలా వదిలేసి వెళ్తావమ్మా? రిషికి తోడుగా నేను కూడా ఇంట్లోనే ఉంటున్నానమ్మా. అయినా సరే ఇద్దరిని ఇంట్లో వదిలేసి వెళ్ళలేం. పని మనిషి ఉంది కదరా, తను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుందిలే. సరే అమ్మా, నీ ఇష్టం. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నాన్న జాగ్రత్తగా ఇంట్లో ఉండండి. అలాగేనానమ్మా. హ్మ్. సునంద మేడం ఇచ్చిన నగలు యష్ రూమ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకుని వద్దాం. దమయంతి ఫోటో వెనకాలన్న కీ తెస్తా ఉండవా? తెయ్ సింధు, ఈ రోజుతో నీ బతుకు భగ్నం అయిపోతుంది. నీకు టైం వచ్చి ఉండదని నన్ను నువ్వు పోలీసులు కలిసి ఎంత టార్చర్ పెట్టుండారో అంతకంతా నువ్వు అనుభవించాలి. ఆ టైం వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఎందుకో సింధు, నిన్నివాళ ఈ ఇంట్లో ఎక్కువసేపు చూడాలి అనిపిస్తా ఉండది. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఈ ఇల్లు దాటి బయటికి వెళ్తావు కాబట్టి, మళ్ళీ ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు కాబట్టి, ఇక నువ్వు జైల్లోనే ఉంటావు కాబట్టి. చూసింది చాలు, వెళ్ళి నీ పని చూసుకో. హ్మ్, హ్మ్. మళ్ళీ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంత బాగా రెడీ అయిందో ఏంటి? ఇవాళ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో అమ్మవారికి అలంకరించాల్సిన బంగారు నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? ఇన్ని రోజులు ఈ నగలు నీ రూమ్లో సేఫ్టీగా ఉంచినందుకు. ఆ, ఏంటే అంత ఆనందంగా ఉన్నావు? ఆ పిచ్చి సింధు నగల బాక్స్ తీసుకొని రెడీ అయిపోయినది. అవి నిజంగానే బంగారు నగలు అనుకుంటోంది. అవి గిల్ట్ నగలని తెలియదు తనకి. చాప మన వలలో పడింది తాత. ఆ నగలు మన ఇంటికి వచ్చిన వేళ విశేషం బావుంది అసలా. ఈ రోజుతో దాని పీడ దరిద్రం అన్నీ వదిలిపోతాయి. ఆ సింధు ఏంటో లేకుండా ఉంటేనే యశంతి నావాడవుతాడు. అన్నా, ఇంత పట్టపగలు మనందరం వాళ్ళ ఇంటికెళ్ళి సింధుని ఎత్తుకురావడం అంటే ప్రాబ్లం అవుతుందేమో ఒక్కసారి ఆలోచించు. అవునన్నా, ఆ రోజు మనల్ని కొట్టి ఆ డాక్టర్ వాళ్ళని కాపాడిన యష్ కూడా ఇదే ఇంట్లో ఉన్నాడు. వాడు ఉండగా సింధుని ఎదుగురావడం కష్టం అవుతుంది.
వాడు మనల్ని చూస్తే అస్సలు వదిలిపెట్టడు. నిన్న రాత్రి కూడా మనల్ని ఎలా చెత్తకొట్టాడో తెలుసుగా. అందుకే ప్లాన్ మార్చాను. మనం సింధుని ఇప్పుడు ఎత్తుకెళ్ళడం లేదు. మరి సింధుని పట్టుకోకపోతే ఆ డాక్టర్ వాళ్ళు ఎక్కడున్నారో మనకు ఎలా తెలుస్తుంది? కాసేపట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడానికో ఆడుకోవడానికో బయటకు వస్తారు కదా, వాళ్ళని ఎత్తుకెళ్ళిపోదాం. పిల్లల్ని ఎత్తుకెళ్తే మనకేంటి ప్రయోజనం? ఆ రోజు బస్తీలో ఎన్ఎస్ఎస్ డ్రెస్లో ఉన్న బుడ్డోడు సింధుని అమ్మ అని పిలిచాడు కదా. అవును. అంటే ఆ బుడ్డోడు సింధు కొడుకనేగా అర్థం. కొడుకుని ఎత్తుకెళ్ళి ఆ డాక్టర్ గురించి చెప్పకపోతే బొడ్డోడిని చంపేస్తామని బెదిరిస్తే అప్పుడు సింధు కొడుకుని కాపాడుకోవడం కోసం చచ్చినట్టు ఆ డాక్టర్ వాళ్ళని తెచ్చి మనకు అప్పగిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు బయటికి రాగానే ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవాలి. సరే అన్నా. నువ్వు శశి కూడా ఫంక్షన్కి వస్తే బాగుండేది కదా రిషి. పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, మేము ఇంట్లోనే ఉంటాం. బయట ఎక్కడికి వెళ్ళకండి. ఆఖరిసారిగా నీ పిల్లల్ని చూసుకుంటున్నావుగా, చూసుకో.